హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఇంట్లోనే నెయ్యిని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కమ్మటి వాసనతోని చాలా టేస్టీగా ఉండే నెయ్యిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యిని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయ్యారంటే మనము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ నెయ్యిని ఇంట్లో చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్‌ని ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1 లీటర్ పాలని తోడుపెట్టుకున్నానండి. ఇలా పాలు తోడుపెట్టుకొని పెరుగైన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి ఇలా పెరుగు పైన వచ్చే మీగడ అనేది చాలా థిక్‌గా తయారవుతుంది. ఇలా పైన మీగడ థిక్‌గా తయారైన మీగడని అంతా తీసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా పెరుగు పైన వచ్చిన మీగడ, అలాగే 1 లీటర్ పాలని ఇలా కాగబెట్టి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే, ఒక 3, 4 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే, ఈ పాల పైన ఉన్న మీగడ కూడా చాలా తిక్కుగా తయారవుతుందండి. ఇలా తిక్కుగా తయారైన మీగడని తీసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కానీ మనము నెయ్యిని తయారు చేసుకోవాలనుకుంటే, పాల పైన మీగడ కంటే కూడా పెరుగు పైన వచ్చిన మీగడతోని మీరు నెయ్యిని ప్రిపేర్ చేసుకోండి. అది కమ్మటి వాసన, టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ నేను పెరుగు పైన వచ్చిన మీగడ, పాల పైన వచ్చిన మీగడని కలెక్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కలెక్ట్ చేసిన మీగడనేది 20-25 డేస్ వరకు కలెక్ట్ చేసిన మీగడండి. ఇలా కలెక్ట్ చేసిన మీగడంతా కూడా ఇప్పుడు మనము వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఈ మీగడని కొంచెం పెద్దగా ఉండి లోతుగా ఉన్న ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా 20-25 డేస్ వరకు కలెక్ట్ చేసిన మీగడంతా కూడా ఒక బౌల్‌లోకి వేసుకున్నానండి. ఇలా మీగడంతా ఒక బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెయ్యిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మజ్జిగ కవ్వంతోని చేయట్లేదండి. మజ్జిగ కవ్వంతోని మనము ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. అందువల్ల నేను మజ్జిగ కవ్వంని యూజ్ చేయకుండా ఇక్కడ నేను బీటర్‌తోని వెన్నని తయారు చేస్తున్నానండి. ఇప్పుడు మనము బౌల్‌లోకి వేసుకున్న మీగడంతా కూడా ఇందులో వాటర్ అనేవి ఏమీ వేయకుండా మనము బీటర్‌తోని ఒక 3, 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే చల్ల కవ్వంతోని తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా 10 డేస్‌కి ఒకసారి మీరు వెన్నని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు 10 నిమిషాల్లోనే వెన్న రెడీ అయిపోతుందండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే బీటర్‌తోని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే 10 మినిట్స్‌లోనే మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మీగడలో బీటర్‌తోని ఒక 3, 4 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనము గిన్నెని ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఇలా క్రీమీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఐస్ వాటర్‌ని ఒక గ్లాస్ వేసుకోవాలి. బాగా చల్లగా ఉన్న వాటర్‌ని మాత్రమే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ వెన్న అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం గిన్నెని ఇలా చుట్టూ తిప్పుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి వెన్న అనేది ఇలా పైన తేలుతూ ఇలా మనకి గడ్డలు గడ్డల్లాగా వస్తుంది చూడండి. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు బీట్ చేయకుండా మళ్ళీ ఇందులో ఒక గ్లాసు ఐస్ వాటర్‌ని వేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువ సేపు బీట్ చేయకుండా 1-2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి వెన్న అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి వెన్న చూడండి ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది గదా! మనకి వెన్న ముద్దలు ముద్దల్లాగా ఇలా పైకి తేలుతుంది. ఇలా వెన్న అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు బీట్ చేయటం ఆపేసి ఇప్పుడు బీటర్‌కున్న వెన్న అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తయారు చేసుకున్న వెన్న అనేది ఇప్పుడు ఈ మజ్జిగలో నుంచి వెన్ననంతా ఇలా ముద్దలు ముద్దలుగా తయారు చేసుకొని మనము ఏ బౌల్‌లోనైతే వెన్నని కాగబెట్టాలి అనుకుంటున్నామో ఆ బౌల్‌లోకి ఈ వెన్న ముద్దల్ని వేసుకోవాలి.
ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! మనకి వెన్న ముద్దలనేది ఎక్కువ క్వాంటిటీలో వచ్చిందండి వెన్న అనేది. ఇక్కడ నేను 20-25 డేస్ వరకు తీసిన మీగడతోని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను తీసిన వెన్న అనేది మనకి 1 లీటర్ వరకు నెయ్యి వచ్చిందండి. ఇలా మనము నెలకి ఒక్కసారి 1 లీటర్ నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నామంటే, ఇక బయట షాప్‌లో కొనాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్కసారి తయారు చేసి చూడండి మీరు కూడా. ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ ఇంట్లో మీరు ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటారు. ఇక్కడ నేను చేసిన నెయ్యి అనేది రోజుకి 1 లీటర్ పాల పైన వచ్చిన మీగడండి. ఆ మీగడతోని ఈ వెన్నని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వెన్న అంతా ముద్దలు ముద్దలుగా చేసి మనము ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా వెన్న మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులో మజ్జిగ మాత్రమే ఉందండి. ఆ మజ్జిగనంతా పారబోసి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వెన్న ముద్దల్ని వేసుకోవాలి. ఈ మజ్జిగ అనేది తాగటానికి అంత బాగుండదండి ఇందులో వచ్చింది. మనం 20 డేస్ నుంచి కలెక్ట్ చేసిన మీగడ కదండీ! మనకి పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్న ముద్దలన్నీ కూడా ఈ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఐస్ వాటర్‌ని వెన్న ముద్దలు మునిగేంత వరకు వేసుకొని, ఈ వెన్న ముద్దల్ని ఒకసారి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవటం వల్ల ఈ వెన్నకున్న మజ్జిగ, పులుపుదనం ఏమైనా ఉంటే పోతుందండి. ఇలా కంపల్సరీగా వెన్న ముద్దల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వెన్న ముద్దలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వెన్న ముద్దలన్నిటిని కూడా ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకొని ఈ వెన్ననంతా మరిగించుకోవాలి. ఎప్పుడైనా మనము నెయ్యిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలండి. మనము హై ఫ్లేమ్‌లో పెట్టుకొని నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నామంటే నెయ్యి అనేది తొందరగా మాడిపోతుందండి. మనకి టేస్టు, ఫ్లేవరు అంతా మారిపోతుందండి. ఇలా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా నెయ్యిని కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నాకు 15-20 మినిట్స్ వరకు పట్టిందండి ఈ నెయ్యంతా మరగడానికి. ఇలా బాగా నెయ్యి మరుగుతున్నప్పుడు మనకి ఒక 20 మినిట్స్ తర్వాత నెయ్యి అంతా బాగా కరిగి, ఇలా మనకి కొంచెం గోల్డెన్ షేడ్‌లోకి తయారవుతుంది. ఇలా మనకి నెయ్యి అనేది గోల్డెన్ షేడ్‌లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే మనకి నెయ్యి అనేది ఇలా గోల్డెన్ షేడ్‌లోకొచ్చిన తర్వాత తొందరగా మాడిపోతుంది. ఇలా గోల్డెన్ షేడ్‌లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇది ఇంకా ఒక మనకి 20 మినిట్స్ పాటు వేడిగా ఉంటుందండి. ఆ వేడి అనేది సరిపోతుందండి. ఇలా గోల్డెన్ షేడ్‌లోకి రాగానే మనము స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకొక 2, 3 నిమిషాల పాటు ఉంచామంటే మనకి ఈ నెయ్యి అనేది చల్లారేలోపు మనకింకా 20 మినిట్స్ పడుతుంది కాబట్టి ఇది మాడిపోతుందండి. మాడిపోతే నెయ్యి టేస్టు, ఫ్లేవరు అంతా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలా నెయ్యి ఎప్పుడైనా గోల్డెన్ షేడ్‌లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలండి. ఇలా నెయ్యంతా పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నెయ్యి అనేది మనకి మాడిపోకుండా, అడుగున పట్టకుండా చాలా బాగా తయారైందండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన నెయ్యిని స్టవ్ పై నుంచి దించి, ఇప్పుడు ఈ నెయ్యిని మనము ఫిల్టర్ చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న నెయ్యి అనేది కమ్మటి వాసన వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనము శుభ్రంగా కడిగిన డ్రైగా ఉన్న ఒక బౌల్‌లోకి మనము ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో తడి తగలకుండా ఇది మనకు కావాల్సినంత నెయ్యి మాత్రమే వేరే ఇంకొక బౌల్‌లోకి తీసుకొని యూజ్ చేసుకోవాలండి. మొత్తం ఇందులో మనము ఒకేసారి వాడకుండా ఇందులో తడి స్పూన్స్ అలాంటివి ఏమి పెట్టకుండా ఉంటే మనకి నెయ్యి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇలా నెయ్యి అంతా ఇలా బౌల్‌లోకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత నాకు 1 లీటర్ వరకు నెయ్యి వచ్చింది చూడండి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా! ఇలా కమ్మటి వాసనతోని ఇంట్లోనే చాలా సింపుల్‌గా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇక్కడ నేను చూపించిన టిప్స్‌తోని తయారు చేశారంటే మీకు మీగడ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.